చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయంలో 3వ ఘట్టం చూస్తున్నాం. అంటే ఈశ్వర యొక్క అసలు స్వరూపతత్వం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ 4వ శ్లోకము నుండి 10వ శ్లోకం వరకు. అయితే ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపతత్వం కూడా తెలుసుకోవడానికి నానా అష్ట కష్టాలు పడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళంతా కూడా ఈ మాయలో మోహంలో చిక్కుకొని కేవలము ఈ నామ రూపములు ఆకర్షణలు అక్కడే తగులుకొని ఉంటున్నారు తప్ప ముందుకి ప్రయాణించడం లేదు అని చెప్పి కేవలము సగుణ రూపం ఈశ్వర దగ్గర ఆగిపోయారు. కాబట్టి ఆ అవ్యక్త స్వరూపము సర్వవ్యాపి నిర్గుణ స్వరూపమైనటువంటి ఈశ్వర తత్వం యొక్క జ్ఞానము లేకపోవడమే ఈ సంసారానికి కారణము అని చెప్పారు. ఈ సంసారానికి కారణము 11వ శ్లోకంలో భగవాన్ ఏం చెప్పారంటే, అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం అని చెప్పారు. అంటే ఈ సంసారానికి కారణం ఏమిటంటే నా యొక్క పరంభావం అంటే ఏంటి? అవ్యక్తము, సర్వవ్యాపి, అకర్త, అభోక్తగా ఉన్నటువంటి అసంగ స్వరూపంగా ఉన్నటువంటి నిర్విశేషం ఈశ్వర తత్వాన్ని తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? మానుషీం తనుమాశ్రితం, నేను కేవలము ఈ మానవ శరీర దేహాన్ని ధరించి ఉన్నాను, దానికే పరిమితమై ఉన్నాను అని అనంత స్వరూపమైన నన్ను పరిచ్ఛిన్నంగా చేస్తున్నారు. అవజానంతి, నన్ను పూర్తిగా తెలుసుకోకుండా నన్ను కేవలం ఒక రూపానికి పరిమితం చేసేస్తున్నారు. ఎందుకంటే సృష్టిలో ఉన్న అనంత రూపములన్నిటి వెనక నేనే ఉన్నాను, దాగి ఉన్నాను. నేను ఆధారంగా కూడా ఉన్నాను, అధిష్టానంగా ఉన్నాను. అది గుర్తించకుండా కేవలము ఒక్క రూపమునకు పరిమితం చేస్తున్నారు నన్ను. అందుకే ఈ విధంగా నన్ను తక్కువ చేస్తున్నారు కాబట్టి, నన్ను అవమానిస్తున్నారు కాబట్టి ఈ మూఢాహ, వీళ్ళు మూఢులు. నా పరంభావము సకల ప్రాణుల హృదయం యందు ఉన్నటువంటి చైతన్య స్వరూప ఆత్మస్వరూపాన్ని నేను దాన్ని తెలుసుకోవట్లేదు. ఆ తెలుసుకోకపోవడం వలనే రూపములు, నామములు, వస్తువులు ఇవన్నీ సత్యం అనుకునే భ్రమలో ఆ చట్రములో తిరుగుతున్నారు. అదే సంసారానికి కారణం. అయితే మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి? మోఘ కర్మాణః మోఘ జ్ఞానా విచేతసః అని చెప్పాం. ఈ శ్లోకం ఒకసారి చెప్పమ్మా.
మోఘాశామోఘకర్మాణః 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 మోఘజ్ఞానావిచేతసః 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 రాక్షసీమాసురీం చైవ రాక్షసీమాసురీం చైవ రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ప్రకృతిం మోహినీం శ్రితాః ప్రకృతిం మోహినీం శ్రితాః మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఉత్తమం. అయితే ఈ 12వ శ్లోకము నుండి 19వ శ్లోకం వరకు భగవాన్ అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు, మనుష్యుల గురించి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే కొంతమంది వారి సమస్యని తెలుసుకుంటారు, అర్థమవుతుంది. కానీ సమస్య తెలిస్తే పరిష్కారం చాలా తేలిక, అది మనకు తెలుసు. సమస్య ఏమిటి అంటే ఈశ్వరు యొక్క పరమతత్వం గురించినటువంటి అజ్ఞానము, అదే నా సమస్య అని తెలుసుకుంటారు. మరి పరిష్కారం ఏమిటి దానికి? ఆ ఈశ్వరు యొక్క పరాప్రకృతి అంటే నిర్గుణ అవ్యక్త అసంగ స్వరూప తత్వం యొక్క జ్ఞానమే దానికి పరిష్కారము అని అర్థమైతే జ్ఞానం పొందడానికి కావలసిన అర్హత ముందు రావాలి, యోగ్యత కావాలి. ఎందుకు? మనకు అర్థమైంది, ఓకే, ఈశ్వరుని యొక్క నిర్గుణ సర్వవ్యాపి అసంగ తత్వ జ్ఞానం నాకు కావాలి, అది నా పరిష్కార మార్గం. కానీ అది పొందడానికి నాకు ముందు కావలసిన అర్హత ఏమిటి అని తెలియాలి ఫస్ట్. దాన్ని సాధన చతుష్టయ సంపత్తి పొందడము అంటారు శాస్త్రములు. ఇంతకీ ఈ సాధన చతుష్టయ సంపత్తి ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి కాదు, మీకు ఈ సత్యము అసత్యము, నిత్యము అనిత్యము, ఆ రెండింటి మధ్య వివేకమైనటువంటి జ్ఞానము, బుద్ధి కలిగి ఉండాలి మనం. మరి అంత మూఢ బుద్ధిగా, మంద బుద్ధిగా, స్థూల బుద్ధిగా ఉండకూడదు. చాలా అలర్ట్గా, సావధానంగా ఏది సత్యం, ఏది అనిత్యం మీరు నిరంతరం ఒక గమనిస్తూ, ఒక పరీక్ష, ఒక పరిశీలన చేస్తూ ఉంటే మీరు అత్యంత వివేకవంతులుగా మీకు స్పష్టత వస్తుంది. ఆ వివేకముతో మీరు తర్వాత ఏం జరుగుతుంది? మీలో ఒక మార్పు కలుగుతుంది. నిత్యము, శాశ్వతము, సత్యము అనే దాన్ని గట్టిగా పట్టుకొని అనిత్యము, తాత్కాలికము, క్షణికమైన వాటిని గురించి తొందరగా విడిచిపెట్టగలుగుతారు ఈ వివేక జ్ఞానం ఉంటే. లేకపోతే అరటిపండు తొక్క ఒలిసి అరటి తొక్క మనం తింటూ గుజ్జును బయటకు పడేసే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. ఎందుకు? రెండింటి మధ్య వివేకం తెలియడం లేదు కాబట్టి. ఆవుకి ఏమైనా వివేకం తెలుస్తుందా? ఆవు దగ్గర పెట్టండి అరటిపండు, గుజ్జు ఒక పక్క, తొక్క ఒక పక్క. నాకు తెలిసి ఆవు ముందు తొక్క తింటది, ఎందుకంటే అది కొంచెం స్పష్టంగా ఉంటదేమో మరి చూడడానికి. అందుకు వివేక బుద్ధి మనకు ఉంది కాబట్టి
ఆ యొక్క అనిత్యము, అశాశ్వతము, తాత్కాలికము, క్షణికము ఏదైనప్పటికీ దాన్ని విడిచిపెట్టగలగాలి. ముందు అట్లీస్ట్ మానసికంగానే విడిచిపెట్టాలి. దాన్ని వైరాగ్యము అంటారు. వివేకము, వైరాగ్యం రెండు వచ్చాయి. తరువాత అసలైనటువంటి ఈశ్వర తత్వం తెలుసుకోవడానికి మీరు సంసిద్ధత కావాలి. ఏమిటది? ఇంద్రియములు అనేక బహిర్గతంగా ఉన్నటువంటి ఇంద్రియాలు వాటికి శిక్షణ ఇస్తూ బయట ఏమీ లేదు, మీ యొక్క భ్రమ తప్ప ఉన్నదంతా లోపలే ఉన్నది, బయట ఆ లోపల దాని యొక్క జిరాక్స్ కాపీ ప్రతిబింబములు మాత్రమే అని మెల్లగా మీ ఇంద్రియములను ఒక్కొక్కటి అభ్యాసము ద్వారా సాధనతో, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర ఓ వేమ అని చెప్పారు. కాబట్టి అభ్యాసముతో ఇంద్రియములను మెల్లగా మీరు వెనకకు మరలించాలి. ఎలాగైతే తాబేలు చూసాం మనం, చిన్న ప్రమాదం అని తెలిస్తే అవయవాల లోపలికి లాక్కుంటుంది తాబేలు. ఆ విధంగా పదే పదే ఇంద్రియములని మీ స్వాధీనములో పెట్టుకుంటూ ఉండాలి. మీరు స్వీట్లు తింటున్నా, చాలా బాగున్నాయి, కానీ వీటి వలన నాకు ఆరోగ్య సమస్య వస్తున్నది, కాబట్టి ఎక్కువగా స్వీట్లు తినడము మంచిది అని వివేకం పనిచేయాలి వెంటనే. అలాగ టీవీ, ఫోన్ చూస్తున్నాము, చూస్తూ చూస్తూ ఆనందంగా ఉంటుంది స్టార్టింగ్లో, కానీ దీని వలన నాకు మనస్సు, బుద్ధి అంత చంచలం అవుతుంది. నా యొక్క చూస్తూ 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 అలాగా కంటికి ఇబ్బంది కలుగుతుంది, తలనొప్పి వస్తుంది, దీని వలన అనేక రేడియేషన్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు. కాబట్టి కాసేపు విరమిద్దాం. వివేకం పనిచేయాలి ప్రతి దాని వెంట. ఆహారం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బయటికి ప్రయాణిస్తున్నప్పుడు, ప్రతి ఒక్క దాంట్లో కూడాను మనము ఆ యొక్క మోడరేట్ యుక్తాహారం అని చెప్పాం మన శ్లోకములు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని చెప్పాం. సో ఇవి చేస్తూ ఇంద్రియ నిగ్రహం పొందడాన్ని దమ అంటారు. ఎప్పుడైతే ఎప్పుడైతే మీ స్వాధీనంలో వస్తున్నాయో మనస్సును కూడా కంట్రోల్ చేయడము సులభం అవుతుంది. ఎందుకు? ఈ మనస్సు అనేది సూపర్వైజర్, దాని కింద పనిచేసే ఆ సేవకులే ఇంద్రియములు. సేవకులందరినీ ఆపేశారనుకోండి, మేనేజర్ ఏం చేయలేడు, ఇంకా మ్యాన్సన్ కట్టలేడు. కాబట్టి మనసు కూడా మెల్లగా మీకు కంట్రోల్కి వస్తున్నది. శనై శనైయుపరమే బుద్ధ్యాధృతి గృహీతయ. వివేకవంతమైన బుద్ధితో మనస్సుని, ఇంద్రియములను కూడా మెల్లగా వెనక్కి తీసుకురావచ్చును. ఇలా చేస్తూ మిగతా ఈ తాత్కాలికమైనటువంటి ఆకర్షణలు, నామరూపముల పైన ఆ ఆసక్తి ఎప్పుడైతే తగ్గుతుందో మీలో ఒక నిశ్చల తత్వం అనేది ఏర్పడుతుంది. దానిని ఉపరతి అంటారు. ఇంకా ఏమి జరుగుతున్నా, శరీరం పరంగా కానీ మానసికంగా కానీ ఏమి జరుగుతున్నా వాటిని వీలైనంత తొందరకు విడిచిపెట్టాలి. ఎందుకు? ఆగమ అపాయన అనిత్యాహ. వచ్చే ఎప్పుడు శాశ్వతం కాదు, అవి ఖచ్చితంగా పోతాయి అనే జ్ఞానం మీకు ఉన్నది. చెప్పారు ఎంతమంది భగవాన్ ఆల్రెడీ. ఆ జ్ఞానముతో మీరన్నిటినీ సహిస్తూ పోతూ ఉంటారు. దానిని తితీక్ష, సహనం. ఇలా మీ బుద్ధి, మనసు రెండు కూడా యుక్తంగా ఒకదానికొకటి సహకరిస్తూ రెండు కలిసిపోతాయి అన్నమాట. దాన్ని యుక్తమైనటువంటి సమత్వ బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క అసలు యథార్థ తత్వజ్ఞానం తెలుసుకున్నదో, బుద్ధి వెళ్ళి మనసు, బుద్ధి మీ హృదయస్థములో మెల్లగా సెటిల్ అవుతుంటాయి. దానినే సమాధానము అంటారు. ఆ సమాధాన స్థితిలో మీ యొక్క ఎరుకని మీరు ఆ యొక్క స్మరణ స్థితిలో ఉంటే దాన్నే సమాధి అవుతుంది. ఈ విధంగా దీనిని సమాధి షట్క సంపత్తి అంటారు. అవి కలగాలంటే ముందు
ఆ యొక్క తత్వము, ఈ సంసారానికి పరిష్కారం మీద మీకు శ్రద్ధ ఉండాలి. అందుకే శ్రద్ధ సమాధానం అని చెప్పారు. దీనిని ఈ 6 రకాలు మన యొక్క ఇన్నర్ వెల్త్ అంటారు, లోపల సంపద. ఈ లోపల సంపద ఏదైతే ఉందో అది మీకు ఆధ్యాత్మికంగా తీసుకెళ్తుంది. బయట సంపదలన్నీ మీకు బహిర్ముఖంగా తీసుకెళ్ళిపోతున్నాయి. మొదట ఒకరు వచ్చి అన్నారు నా దగ్గర, స్వామీజీ నేను ఆశ్రమం కట్టాను, జస్ట్ రాజకీయ తీర్థం రుచి చూస్తాను స్వామీజీ, రుచి జడ్పీటీస్ అవుతానన్నా. జడ్పీటీస్ అయిన తర్వాత, నాయన ఒక్కసారి దాంట్లో ప్రవేశిస్తే నువ్వు వెనకకి రాలేవు. నో నో నో, లేదు స్వామి, జస్ట్ రుచి చూస్తానన్నా. ఇప్పుడు ఆయన దాంట్లో తగులుకొని మునిగిపోయి జడ్పీటీస్ కాదు కదా, ఎమ్మెల్యే టికెట్ కోసం అనేక అన్యాయాలు అక్రాంతాలు చేస్తూ ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఒక్కసారి అందులో దిగిన తర్వాత బహిర్ముఖం, అదంతా బాహ్యమైనటువంటి సంపదలు, అధికారాలు అన్ని బయట. ఈ లోపల ఉన్నటువంటి ఈ సంపదే మీకు బ్రహ్మస్వరూప తత్వాన్ని తీసుకెళ్తుంది. ఈ బయట ఉన్న సంపదలు, పలుకుబడులన్నీ కూడాను భ్రమలోకి తీసుకెళ్ళిపోతున్నది. ఇది మనకు తెలియాలి వివేక బుద్ధి ద్వారా. తర్వాత ఇవన్నీ ఉన్న పని కాదు, మనకి అత్యంత ముముక్షత్వం కావాలి. అంటే ఇహైవ జన్మని, ఈ జన్మలోనే నాకు మోక్షం ఇప్పుడు ఇక్కడే కావాలి అనే ఒక తీవ్ర తపన కలిగి ఉండాలి. దానిని ముముక్షుత్వము. ఈ 4 ఏంటివి? వివేకము, వైరాగ్యము, శమధమ మొదలగునవి, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం మొదలైనవి ముముక్షుత్వము. ఈ 4 సాధన చతుష్టయ సంపత్తి అంటారు. స్వామీజీ వీటన్నింటినీ మేము పొందడం చాలా కష్టం, నాకు కుదరదు. ఓకే, వీటన్నింటినీ ఒక్కొక్క దాన్ని మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. ఒక్కదాన్ని పట్టుకుంటే, వివేకం అనే ఒక వివేక జ్ఞానం మీరు కలిగి ఉంటే మెల్లగా వైరాగ్యం వస్తుంది, మెల్లగా ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం వస్తాయి. ఆ తర్వాత ఈశ్వరునికి తెలుసుకోవాలనే కోరిక మీకు కలుగుతుంది. అంటే మన నూడిల్స్ ఉంటాయి చూడండి, మనం మ్యాగీ చేస్తాం, నూడిల్స్ ఇలాగ స్పోర్క్తో ఇలాగ పైకి లేపామనుకోండి, అవన్నీ ప్యాక్ వస్తాయి పైకి. అలాగే ఒక్కదాన్ని కనుక మీరు శ్రద్ధతో పాటిస్తే మిగతావన్నీ వచ్చి చేరుతాయి. కాబట్టి ఈ సాధన చతుష్టయ సంపత్తి పొందాలంటే నేను ముందు ఏమి చెయ్యాలి స్వామి? ముందు కర్మయోగం చెయ్యాలి. కర్మయోగం అంటే మీరు చేసే ప్రతి కర్మ ఈశ్వరునికి పూజ, అర్చన అనే భావనతో చేస్తూ, దాని వలన వచ్చే రిజల్ట్ ఏదైనా ఉంది కదండి, అది ఈశ్వరు నుంచి వచ్చే ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. అలా చేయడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. తరువాత మనస్సు చంచలత్వం నుండి ఏకాగ్రత పొందడానికి ఉపాసన చెయ్యాలి. సగుణేశ్వర ఉపాసన చేయాలని చెప్పాం మనం ఇంతకుముందు 8వ అధ్యాయంలో. ఆ ఉపాసన చేయడం వలన ఏకాగ్రత పొంది ఈశ్వరుని యొక్క జ్ఞాన యోగానికి మీరు వస్తారు. అప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి ఆ జ్ఞానం పొందితే నాకంటే ఈశ్వరు ఎప్పుడూ వేరుగా లేరే అనే ఆశ్చర్యం మీలో కలిగి చిదానంద రూప శివోహం అని అది యథార్థ అనుభూతికి వస్తుంది. అంతవరకు మనం వింటున్నాము, అది మనకి ఎప్పుడు పని చేయలేదు మనలో. అది ఈ విధంగా ఉంటే అప్పుడు ఆ ఈశ్వర స్వరూపమే నేను అని అర్థమవుతుంది. కానీ కొంతమంది అయితే వారికి అసలు సమస్య ఏమిటో తెలియదు, దానికి పరిష్కారం ఏమిటో తెలియదు. కానీ వారు అజ్ఞానంతో కోరుకున్నది పొందకపోతే ఇక మొత్తం పూర్తిగా ఈశ్వర లేదు, ఎవరు లేదు, పక్కన పెట్టేస్తారు. అలాంటి వారిని దురదృష్టవంతులు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే మనకి కఠోపనిషత్తులో ఒక రథ కల్పన చేశారు. ఏంటి? ఈ శరీరం అనేది ఒక రథము లాంటిది, ఇంద్రియములు గుర్రాలతో సమానంగా ఉంటాయి, మనస్సు అక్కడ రెయిన్స్ అంటే పగ్గాలతో సమానము, బుద్ధిని డ్రైవర్ సారథితో పోల్చారనమాట.
రథసారథికి ఎటు వెళ్ళాలో సరిగ్గా తెలిస్తే తప్ప అతని ప్రయాణము సాఫీగా జరుగుతుందా? చెప్పండి మీరు. జరగదు. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ మార్గదర్శనం చూపెట్టినట్లుగా మనము కూడా ఈ భగవద్గీత తత్వానికి వచ్చి మనము కూడా శ్రవణ మననం చేస్తే తప్ప మనకి మార్గం అనేది తెలియదు. మనకి కోరికలు, మనం తప్పుడు కోరికలు పెట్టుకుంటామండి. కాబట్టి మన మార్గం కూడా తప్పు మార్గంలో ప్రయాణిస్తాం. అందువలన సంసారంలో ఎప్పుడు కూడా మన సైడ్ ఎఫెక్ట్స్ లాగా జ్వరం టాబ్లెట్లు వేస్తే హెడేక్ వచ్చింది, హెడేక్ టాబ్లెట్లు వేస్తే జలుబు వచ్చింది, జలుబు టాబ్లెట్లు అయితే దగ్గు వస్తుంది, అంటే ఒక్కొక్కటి పోయి ఇంకొకటి వస్తుంది. ఈ సంసారంలో సర్ది పెట్టడము, ఈ సంసారంలో మనము తాత్కాలిక పరిష్కార మార్గం కూడా అలాగే ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి, ఇంకొకటి, ఇంకొకటి. మీకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం రాదు. అందువలన మన జీవితాన్ని 3 దశలుగా నడుస్తున్నది. ఏమిటి? 1 మనకి జ్ఞానశక్తి అంటారు, 2 ఇచ్ఛాశక్తి, 3 క్రియాశక్తి. వీటి వివరంగా చూద్దాం. చూడండి, ఫస్ట్ మన టీవీ వేసిన వెంటనే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అంటే అంతకుముందు దాని గురించి మనకు తెలియదు. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ వేశారో దాని గురించి కొంత సమాచారము, కొంత జ్ఞానం మనకి అందింది. అప్పుడు ఏం చేస్తాము? ఇచ్చ మనలో కలుగుతుంది, అది కావాలి. ఇచ్ఛాశక్తి కలిగిందా? ఫస్ట్ జ్ఞానశక్తి మేల్కుంటుంది, తరువాత అది నాకు కావాలి ఇచ్ఛాశక్తి మేల్కుంటుంది. ఇచ్ఛాశక్తి మేల్కుంటే ఊరికే అయిపోతుందా? మీరు ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది, క్రియ, కర్మ. దాన్ని క్రియాశక్తి అంటారు. అందుకే జానాతి ఇచ్చతి యతతి అంటారు. అంటే ఏదైనా ఫస్ట్ మనకి దాని గురించి జ్ఞానం తెలియాలి, జ్ఞానం ఉండాలి. అయితే అది కావాలి అనే ఒక తీవ్రమైన కోరిక మీలో కలగాలి. అది పొందడానికి మీరు పని చేస్తారు. సో ఈ విధంగా జ్ఞానశక్తి గనక సరిగ్గా లేకపోతే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాయి. అందుకే ఈ ప్రపంచమంతా ఇంత అధ్వాన్నంగా, ఇంత దారుణంగా విరుద్ధ మార్గములో ప్రయాణించిన కారణం చెప్పనండి, తప్పుడు జ్ఞానం వలనే. అందువలన ఈ జ్ఞానశక్తి, తప్పుడు జ్ఞానం పొందుతున్నాం మనం. అందువలన తప్పుడు కోరికలు తీర్చుకోవడం, తప్పుడు మార్గములు. చూసారా, అన్ని మొత్తం. ఒక్కసారి నేను భువనేశ్వర్ వెళ్ళాలని బయలుదేరి, భువనేశ్వర్ నేను వెళ్ళాలి కదండి, నేను ఏం చేశానంటే చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కాను. చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కడమే తప్పు. ఇంక నేను ఎప్పటికైనా సరే చెన్నై ఎలా చేరుతాను తప్ప భువనేశ్వర్ ఎప్పుడైనా చేరుతానా? ఎప్పటికీ చేరు. ఇక్కడ జ్ఞానం పరిస్థితి అలాంటిదే. ముందు మన జ్ఞానశక్తిలోనే తప్పు ఉన్నది. ఇక మనము ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి కూడా తప్పుడు మార్గంలో మనం లాక్కెళ్ళిపోతుంది బహిర్ముఖంగా. అందువలన భగవాన్ ఏమన్నారంటే, దురదృష్టవంతులకి అవివేకులు, విచేతసహ అంటే అవివేకులు. వీళ్ళు అవివేకులు. ఎందుకంటే తప్పుడు జ్ఞానం పొంది మేమే జ్ఞానవంతులు అనే భ్రమలో తిరిగేస్తున్నారు. ఇంతకుముందు చెప్పాం మనం, అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమాన. తప్పుడు జ్ఞానం తెలుసుకొని మేము విద్వాన్లు, పండితులు అని చెప్పడానికి ఆగరు, విడిచిపెట్టరు. మీరు ఏది చెప్పండి, ఏదో విషయం చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన, అంతే. ఆయనకి పని అనమాట అది. మీరు ఏది చెప్పండి, ఆయన చెప్పింది ఏదో కొత్తతనంగా అనిపిస్తుంది ఆయనకి, అంతే. మనం చెప్పింది సరిగ్గా వినరు, సరైన జ్ఞానం పట్టుకోరు. అందువలన నిజానికి మనందరం కూడా అవివేకులమే. ఎందుకు? మనకి పూర్తిగా ఏది శాశ్వతము, ఏది తాత్కాలికము, ఏది నిత్యము, ఏది అనిత్యం అనేది మనము చూడటం లేదు. అందువలన ఇక్కడ శాస్త్రము మే హెల్ప్ డిస్క్ లో కూర్చొని శాస్త్రం భగవద్గీత, నేను మిమ్మల్ని ఏ విధంగా సహాయం చేయగలను అని. అందువలన
ఉపనిషత్తులు ఏమంటున్నాయి అంటే, ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢా నాకస్య పృష్టే తే సుకృతే నుభూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి. అంటే నాకస్య పృష్టతే సుకృతే అనుభూత్వా ఇమం లోకం వా హీనతరం వా విశంతి. అంటే ఏమవుతుంది? ఇష్టాపూర్తం మన్యమాన వరిష్టం అంటే వేదములో కర్మకాండలో చెప్పినదే అల్టిమేట్ జ్ఞానం. అంటే నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఈ లోకానికి వెళ్తావు, నువ్వు ఈ కర్మ చేస్తే ఇది పొందుతావు అని వేద కర్మకాండలు ఏవైతే చెప్పాయో అదే అల్టిమేట్ సత్యం అని పట్టుకున్నారు ఈ పరమానంద శిష్యులంట. చూడండి, ఇష్టాపూర్తం, ఇష్ట అంటే యజ్ఞయాగాలు, అవే ఇంకా పరమ శ్రేష్టము జ్ఞానం. వాట్ జ్ఞానం? వాట్ ఆర్ యూ టాకింగ్ అంటారు వాళ్ళు. అసలు ఎందుకంటే ఈ కర్మకాండే శ్రేష్టము, వేద ఉపనిషత్తు బ్రహ్మ విద్య ఇదంతా భ్రమ. అసలు అలాంటి జ్ఞానం ఏమీ లేదు. నువ్వు కర్మ చేస్తేనే నీకు ఏదైనా రిజల్ట్, నువ్వు వంట వండితేనే నీకు అన్నము ఆహారం, ఈ విధంగా లాజికల్ చెప్తారు వాళ్ళు. అందువలన నా అన్యశ్రేయ వేదయంతే, వేదములలో ఈ కర్మకాండ కంటే గొప్పదేమీ వేదాలలో లేదు అని వాదిస్తారంటే ఎవరు? ప్రమూఢాహ అంటే మూఢత్వంలో కూడా డాక్టరేట్ చేశారు వాళ్ళు. ప్రమూఢ అంటే ప్రకర్షేణ మూఢాహ ఇది ప్రమూఢాహ. అంటే ప్రకర్షణ అంటే ఏంటి? అంటే మూఢత్వములో పిహెచ్డి డాక్టరేట్లు చేశారు. మూఢత్వంలో అజ్ఞానంలో. ఆ ప్రమోద ఏమంటారంటే నాకస్య పృష్ఠతే సుకృతే అనుభూత్వ, స్వర్గాది లోకముల కంటే గొప్పది ఇంకేమీ లేదు. ఇమం లోకం వా హీనతరం వసంత, వాళ్ళు ఏమవుతారు? స్వర్గలోకములో పుణ్యం ఖర్చు అయిన తర్వాత ఈ మత్స్యలోకంకే రావచ్చు, ఇంకా అంతకంటే హీనమైనటువంటి జన్మలు పొందుతారు అని చెప్తున్నారు. ఎందుకు? ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినోర్జున అని చెప్పారా? ఏ స్వర్గంలోకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తావని చెప్పారు భగవాన్. అందువలన వాళ్ళకి ఈ యొక్క శాస్త్రం పూర్తిగా నేర్చుకోరు, అంత వారికే తెలుసుననే భ్రమలో అహంభావం ఉంటుంది. అటువంటి వారిని ఉపనిషత్తు ప్రమూఢలు, ప్రకర్షణ అజ్ఞానులు, మూర్ఖులు అన్నది. అయితే మోగ జ్ఞానాహ, వారి జ్ఞానము తప్పుడు జ్ఞానం. వాళ్ళు ఎప్పుడు కూడా పలాయన రేవులో స్నానం చెయ్యండి, పలాయన తీర్థయాత్రకి వెళ్ళండి, పలాయన గుడి దగ్గరికి వెళ్ళండి, పలాయన మహాత్ముని దర్శించండి, ఇలాంటివేవో సంథింగ్ అవుట్ సైడ్ వే చెప్తారు తప్ప పూర్తిగా అల్టిమేట్ వాస్తవమైనటువంటి యథార్థ తత్వజ్ఞానం చెప్పరు, తెలుసుకోరు. వారిని మోగ జ్ఞానాహ అన్నారు. అంటే తప్పుడు జ్ఞానంతో స్పష్టంగా డిగ్రీలు పెట్టుకుని ఉన్నారు పట్టుకొని. అందుకే భజగోవిందులు ఏం చెప్పారు? మా కురు ధన జన యౌవన గర్వం అరతి నిమేషాత్ కాల సర్వం అన్నారు. అంటే ధనము, జనము, యౌవనము, పదవి, అధికారము, హోదా, డబ్బు, ఇవేవి సంబంధాలు, ఇవేవి శాశ్వతం కాదు. అది ఈ విషయం పరిశీలన చేయట్లేదు వాళ్ళు. అందువలన మోగాషాహ అంటే వ్యర్థమైనటువంటి తప్పుడు జ్ఞానం వలన వారి యొక్క ఆశలు, కోరికలు కూడా తప్పుగానే ఉంటున్నాయి. దానివల్ల వారి కర్మలు ఎలా ఉంటాయి చెప్పండి? మీరు ఒక విషయం చెప్పండి. నేను పలైనటువంటి ఒక పదార్థం ఉంది, అది నిజానికి నాకు అనారోగ్యం చేస్తుంది తింటే, కానీ దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను. ఎవరో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆడేమంటే ఈ పదార్థం తింటే మీరు మెలమెల మెరిసిపోతారు. నేను తిన్నాను. ఎందుకు? తప్పుడు జ్ఞానం పొందాను కదా. అప్పుడు ఆ పదార్థం తినాలనే ఇచ్చ నాలో కలిగింది. ఇచ్చ కలిగి ఊరుకుంటుందా? ఏదో రకంగా డబ్బులు ఏర్పాటు చేసి తెప్పించుకున్నాను, తిన్నాను, అనారోగ్యం పాలయ్యాను. అందువలన ఎప్పుడైతే తప్పుడు జ్ఞానం వలన తప్పుడు కోరికలు మీకు కలిగాయో వాటిని తీర్చుకోవడానికి మనం ఏం చేస్తాము? తప్పుడు కర్మలు చేస్తాం.
మోఘ కర్మాణః, వారు చేసే కర్మలు కూడా వ్యర్థమైన కర్మలుగానే ఉంటాయి. అంటే వారు కోరుకున్న ఫలాలు వారికి రావు కదా. అశాశ్వతమైన వస్తువుల నుంచి శాశ్వత ఫలాలు ఎవరికైనా వస్తాయండి? మీరు చెప్పండి నాకు. ఇప్పుడు కార్డు బోర్డు చైర్ ఉందండి మన ఇంట్లో, షో కేసులో పెట్టాం. ఒక అమ్మగారు వచ్చారు, ఏ స్వామీజీ గారు కార్డు బోర్డు చైర్ చాలా బాగుంది, చాలా బాగుంది అమ్మ, చూడడానికే బాగుంది, కూర్చోడానికి ట్రై చేస్తే కింద పడతారు. అందువలన ఈ అశాశ్వతమైన వాటి నుండి శాశ్వతమైనటువంటి ఫలాన్ని మీరు ఎలా కోరుకుంటున్నారండి అంటే మీకు తప్పుడు జ్ఞానం ఉన్నది దానిపైన. అందుకే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం నజాతు కామ కామానా ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే అని చెప్పాను. ఏది స్టోరీ చెప్పాను మీకు ఇంతకుముందు నేను. ఒక్కసారి ఈ తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి మీరు ఒక్కసారి ప్రయత్నించారా, ఆ కోరికలనే వలలో పడిపోయి మీ బయటికి రాలేరు. ఎందుకు? ఒక్కసారి మీరు ఆ అగ్నిలో ఆహుతిగా నెయ్యి వేయడం మొదలెట్టారని కొంచెం కొంచెం అగ్ని పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతూ ఉంది. కాబట్టి మహాశన, దానికి ఎప్పుడు ఆకలి తీరినటువంటి ఈ ఫైర్ లాంటి ఈ కోరికలు మిమ్మల్ని అలాగ పాతాళానికి తీసుకుపోతాయి. అయితే ఏమవుతుంది? కోరికలు సరైనవి కానప్పుడు ఎన్ని కోరికలు తీరినా ఇంకా కోరికలు పుట్టుకొస్తుంటాయి భూగర్భ జలాల్లాగా. అందువలన ఈ కోరికలు దురాశ మరిన్ని కామ్యకర్మలు, అవసరమైతే దుష్కర్మలు కూడా చేయడానికి ప్రేరేపిస్తాయి అన్నమాట. అందుకే రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా, చూసారా? అందువలన వీళ్ళు రాక్షస స్వభావాన్ని పొందుతారు మెల్లగా. కర్మలన్నీ కామ ప్రధానం, అత్యంత కామాతురానం నభయం నా లజ్జ అనే చక్రంలో పడిపోతారనమాట. వాళ్ళకి ఇంకా గౌరవం, మానము, మర్యాదలు ఏమి ఉండవండి, అస్సలు ఉండవండి. మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి ఈ వెండి తెరపై మీరు కనిపించాలని ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ చేరుకుంటున్నారో మీరే చూస్తున్నారు. ఈ రోజు క్రోధ ప్రధానంగానో కామముగా ప్రధానంగానో ఉన్న కర్మలే చేస్తుంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే రాగద్వేషాలు నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఈ రాగము అటాచ్మెంట్ వలన చాలా బలమైనటువంటి కోరికలు కలుగుతాయి. కామం అవి అడ్డుకుంటే ద్వేషం వలన క్రోధము, కోపం నుండి క్రోధము. దీనిని రాక్షస గుణము, ఆసురీ సంపత్తి అంటారు. అందువలన ఒకటి రాగ ప్రధానమైతే ఇంకొకటి ద్వేష ప్రధానము. వీటికి మధు కైటభ అంటారు. మధు అంటే రాగము, ద్వేషం అంటే కైటభ. మధు అంటే రావణ, ద్వేషం అంటే కుంభకర్ణ. ఇదే మీకు ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఎప్పుడైతే కోరికలు రాగంగా కామంగా ఉంటాయో అప్పుడు తీరడానికి అవసరమైతే అవినీతి, అడ్డదారులు తొక్కుతుంటాం మనం. ఎందుకంటే నీకు ధర్మంగా న్యాయంగా తీర్చే అవకాశాలే లేవు. అందుకే కదా ఇప్పుడు 100ల్లో జరిగే అవినీతి వేలల్లోను, వేలల్లో జరిగే అవినీతి లక్షల్లోను, లక్షల కోట్లు, ఇప్పుడు వేల కోట్లు కూడా కాదు, లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఈ మధ్యన చూస్తున్నారు మీరు. ఎందుకు ఈ గ్రేడ్ పెరిగింది అంటే వారిలో ఉన్నటువంటి దురాశ, దురాగతాలు, ఆ కోరికల యొక్క తీవ్రత, ఆ రాగము యొక్క తీవ్రత అంతవరకు తీసుకెళ్తుంది సమాజాన్ని. కానీ ఒక వస్తువు మీద విపరీతమైన రాగం ఉందనుకోండి, వారు దాన్ని ఏ విధంగా అయినా సరే మనం పొందాలి, లేకపోతే నాశనం చేయాలంటాం తప్ప మనకు రాకుండా వేరే వారి దగ్గర ఉంటే మనము ఊరుకునే ప్రసక్తి ఉండదు. దీన్ని అత్యంత ద్వేషము అంటారు అన్నట్టు. సో ఈ విధంగా మనము 2వ అధ్యాయంలో చూసాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః
కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశ ప్రణశ్యతి. నువ్వు సర్వనాశనం అయిపోవడానికి కారణము ఫస్ట్ తప్పుడు ఆలోచన, తప్పుడు జ్ఞానమే నీకు అందింది. అక్కడి నుండి తప్పుడు కోరికల్లోకి వెళ్ళావు. తప్పుడు కోరికల్లోకి వెళ్ళి తప్పుడు కోరికలతో ఈ అటాచ్మెంట్ రాగానికి తగులుకొని తప్పుడు కోరికలు కామంతో అడ్డదారులు తొక్కుతూ రాగద్వేషాల చక్రంలో పడ్డావు. అప్పుడు నీ యొక్క బుద్ధి వివేకం అంతా కోల్పోయావు. సర్వనాశనం, పతనం సిద్ధమైంది. అప్పుడు మరి వీటి నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి స్వామీజీ? అందుకే భగవాన్ శ్రీకృష్ణ కర్మయోగం 3వ అధ్యాయంలో పంచమహాయజ్ఞాల గురించి చెప్పారు. వీళ్ళెవ్వరూ పంచమహాయజ్ఞాలు చేయరండి. ఎందుకంటే మాకు ఇవన్నీ చిన్నవి అనిపిస్తుంది అన్నమాట. నిత్య నైమిత్య కర్మలు అంతకంటే చేయరు. అంటే వారి యొక్క కర్తవ్య బాధ్యతలు కూడా విస్మరిస్తారన్నమాట. ఎందుకంటే ఆ సమయాన్ని కూడా నేనేదో డబ్బు సంపాదించవచ్చు కదా, ఎందుకంటే ఈ సమయం వేస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. నాకేంటి ఇలా అంటారనమాట. నేను మాట్లాడినా నాకేంటి, నేను నిల్చున్న బయటికి 2 అడుగులు వేసినా నాకేంటి, ఈ టైప్ మనుషులు అనమాట వీళ్ళు. అందువలన అటువంటి వారిని రాక్షసి ఆసురీంచ ఏవా ప్రకృతి అంటే వాళ్ళ యొక్క స్వభావము రాక్షస అసుర స్వభావం. ఇక్కడ అసుర స్వభావము, రాక్షసులు, అసురులకు తేడా ఏమిటి చెప్పాలండి? అసురులు ఏంటంటే మొత్తము నాకే ఉండాలని కోరుకునేవాడు అసురుడు. రాక్షసుడు అంటే ఏంటి? నాకున్నది ఉంటుంది, ఎదుటోడిని ఏడిపించడము, బాధ పెట్టడమే ఆడికి ఆనందం. వాడు రాక్షసులు అంటారు. అందువలన రాక్షసి ఆసురి స్వభావము. ఏమవుతుంది వీళ్ళకి? శ్రితాహ మోహిని, ఆ జగన్మోహిని, ఆ మోహ జాల్లో పడతారు. ఎందుకు? దాన్ని ఆశ్రయించారు వీళ్ళు. ఈ మార్గములు ఎప్పుడైతే పడిపోతారో ఆ మోహమును చేసి వీరి కామ్య కర్మలతో ఆగరు, నిషిద్ధ కర్మలు చేస్తారన్నమాట. అంటే చూస్తున్నాం కదండి ఈరోజు యాసిడ్ దాడులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నిషిద్ధ కర్మలు కూడా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందువలన కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు పెరగడం వలన వాళ్ళు రాక్షసులుగా తయారవుతున్న సమాజం అంతా. అందువలనే మనము నేరస్తుల విషయంలో మీరు అంత ఒక్కసారి పరిశీలన చేస్తే రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతుందంటే ఈ అజ్ఞానము, తప్పుడు జ్ఞానం ప్రచారం ఎక్కువ జరుగుతుంది సమాజంలో. తప్పుడు జ్ఞానమే వీటన్నిటికీ మూల కారణం అని చెప్తున్నారు భగవాన్. అందువలన మొట్టమొదట మనకి ఏదైనా చిన్న తప్పు చేస్తే మన అంతరాత్మ చెప్తుంది, తప్పు చేస్తున్నావు, ఇది మంచిది కాదు, ఇది నీ స్వభావం విరుద్ధంగా ఉంటుంది, వాట్ ఆర్ యు టాకింగ్ అని మనం ముందు ఆ బుద్ధిని అలా అణిచివేస్తాం అనమాట. అప్పుడు పదే 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 ఆ తప్పు చేయడం వలన ఆ అంతరాత్మ కూడా వీక్ అయిపోయి బలహీనమైపోయి మళ్ళీ మీకు చెప్పదు. ఇన్నర్ వాయిస్ మరి మీకు రాదు. మొదటిసారి ప్రతి ఒక్కరికి ఇన్నర్ వాయిస్ ఉంటుంది, అనాహత శబ్దం చెబుతుంది, వివేక బుద్ధి చెబుతుంది, ఇది తప్పు, నీ వంశమునకు, నీ స్వభావనకు, నీకు ఇది తగదు అని ముందు చెబుతుంది. మనం వినిపించుకో. అందువలన ఒకటోసారి ఇది తప్పు, రెండవసారి ఇది తప్పు అని చెప్తుంది వేలం వేసినట్టు, మనం పట్టించుకోము. ఆ తర్వాత ఇక బుద్ధి కూడా నోరు మూసుకొని సరే నీ ఇష్టమే అని చేస్తుంది. అలా చేస్తూ చేస్తూ ఆయన ఒక గొప్ప కిల్లర వీరప్పంలా తయారవుతారు. అలాంటి వాళ్ళు మనకి ఒక మందర, ఒక శూర్పణఖ, ఒక తాటికిగా ఎంతో విద్యావంతులు, ఎంతో తితిక్ష జిజ్ఞాస కలిగి ఉందని మనం చేరదీస్తే చివరికి వాళ్ళు ఒక మందర, ఒక శూర్పణఖ, ఒక తాటికిగా బయలుదేరతారు బయటికి. ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఎందుకంటే వాళ్ళు మోహములో పడిపోయారు. అంటే రాక్షసి ఆసురీ స్వభావాన్ని ఆశ్రయించారు అని అర్థం. అందుకే వనాని దహతో వన్నే సఖా భవతి మారుతః. చూసారా, ఒక్కసారి అడవిలో అగ్ని కార్చిచ్చులు వ్యాపించింది అనుకోండి, గాలి ఏం చేస్తే తెలుసండి? ఆహా మిత్రమా, శబాష్ 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 అని ఆ అగ్ని కూడా గాలి ఫ్రెండ్ అయిపోతుందండి, మరకాన్ని పెంచుతుంది అగ్నిని.
అదే అగ్ని చిన్న నిప్పురవ్వలా ఉందనుకోండి, నువ్వు చిన్న నిప్పురవ్వలా ఉంటావు, నీ సంగతి తేలుస్తా. అగ్ని వెళ్ళి ఆ నిప్పురవ్వను ఆర్పేస్తుంది వెళ్ళి. చూసారా, చూసారా దారుణం. అందుకే వనాని దహతో వన్యే సఖా భవతి మారుత సయేవ దీపనాశాయ కృషే కస్యాస్తి సౌహృదం. అంటే మన శత్రువు ఎప్పుడైతే బలంగా ఉన్నాడో శత్రువుతో చేతులు కలపాలి అని సూత్రం ఉంది. శత్రువు వీక్ అయ్యాడా అణిసివేసే, ఇంకేం లేదు, బలి చక్రవర్తి పాతాళంలో తొక్కినట్టు తొక్కిపడే అని చెప్తుంటారు కొంతమంది చాణక్య నీతులు లాంటి వాటిలో. అంటే అర్థం ఏంటి? అందుకే మొట్టమొదట మన యొక్క బుద్ధి చిన్న నిప్పురవలా ఉంటది. ఈయనకి తప్పుడు జ్ఞానము కోరిక బలమైనటువంటి అడవి అగ్నిలా ఉంటది. అప్పుడు ఏమవుతుంది? ఆ బుద్ధి కూడా సైలెంట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు మొట్టమొదటే ఈ రాక్షసి ఆసురీ కర్మలు చేయనివ్వకుండా బుద్ధి బలంగా తయారు చేశారనుకోండి సరైన జ్ఞానంతో, అవి వీక్ అయిపోతుంది. దాన్ని గాలిల్లి ఆర్పినట్టు మీ జ్ఞానము ఈ యొక్క అజ్ఞానము కామ్యకర్మల్ని ఆపేస్తున్నాయి. అందువలన ఇప్పటి వరకు మనం ఏం చేశాము? ఆసురీ సంపత్తి, రాక్షస సంపత్తులు ఏం చేస్తారో చెప్పాము. మరి మీలాంటి మహాత్ముల సంగతి ఏమిటి? ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు, మహాత్మానస్తు మాం పార్థ మహాత్మానస్తు మాం పార్థ మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః 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 జ్ఞాత్వా భూతాదిమవ్యయం జ్ఞాత్వా భూతాదిమవ్యయం జ్ఞాత్వా భూతాదిమవ్యయం మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఉత్తమం. అయితే దీనికి భిన్నంగా ఏం చూసాం మనము? ఇప్పటి వరకు మనం చూసిన లిస్ట్ అంతా హిరణ్యాక్ష, హిరణ్యకస్ప, రావణ, కుంభకర్ణ, దంతభక్త, శిశుపాల, శుంభ, నిశుంభ, వీళ్ళందరూ, దుర్యోధన, వీళ్ళందరినీ చూసాం మనం. తాటకి, శూర్పణఖ, మందర, పూతన, ఇలాంటి వాళ్ళందరినీ చూసేసాం. అయితే ఇప్పుడు మహాత్ములు ఎలా ఉంటారు వారి గురించి చెప్తున్నారు. అందువలన అవివేకులు ఎలా సంసారంలో పడి కొట్టుకుంటారో చూసాం మనం. ఇప్పుడు పూర్వజన్మ పుణ్యం ఉన్నది కదండి ప్రతి ఒక్కరికి. పూర్వజన్మ పుణ్యం వలన మంచి దారిలో పడి నిత్య నైమిత్తిక కర్మలు, పంచమహాయజ్ఞాలు చేసి అలాంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి భగవాన్ అని మనం అడిగితే వారి గురించి చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. వాళ్ళు పుణ్యాత్ములు, ధర్మాత్ములండి. మహాత్మాన, వాళ్ళు ధర్మాత్ములు. ఎందుకంటే పూర్వజన్మ సుకృతము వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉన్నది వాళ్ళ దగ్గర. అందువలన సత్వగుణం ప్రధానంగా ఉన్నవారు ప్రార్థన క్రమం తప్పకుండా చేస్తారు. వాళ్ళు చేసే అలాంటి వాళ్ళు మహాత్ములు అన్నమాట. అందుకే మీరు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో ఏ దేశ కాలంలో కూడా మీరు చేస్తే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ
ఖచ్చితంగా ప్రార్థన అందుకుంటారు. ఎందుకు? అది బయట ఎక్కడో లేదు కదా, మీ లోపల బయట అంతా వ్యాపించి ఉన్నటువంటి నారాయణ కదా. కాబట్టి ఆ మహాత్ములు వారి పూర్వజన్మ సుకృతం వలన వాళ్ళు నిత్యము సత్వగుణములో ఉంటూ శాంత చిత్తులై ఎప్పుడు ఎదుటివారి యందు కరుణ ప్రేమ మాత్రమే కురిపిస్తారనమాట. వాళ్ళు నిరంతరము ప్రార్థన క్రమం తప్పకుండా చేస్తారు. చేసే వాళ్ళని ఏమంటాం మనము? మహాత్ములు. దైవీం ప్రకృతి ఆశ్రితాహ అంటే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు. దైవీ ప్రకృతులు అంటే ఏంటి? నిరంతరం పంచమహాజ్ఞాలు చేస్తుంటారు. వాళ్ళ జీవితం ఉదయం అంటే ప్రాతకాలమే స్టార్ట్ విత్ గాడ్, ఎండ్ విత్ గాడ్, ఇన్ బిట్వీన్ గాడ్, గాడో గాడ్. అంటే వాళ్ళ జీవితం అంతా ఈశ్వర చింతన స్మరణ లేకుండా వాళ్ళు ఏ కార్యక్రమాలు ప్రారంభించరండి. ఏది చెయ్యండి, ఇల్లు శుభ్రం చేస్తున్నారు, రామ కృష్ణ ఏదో దేవి స్మరణతో చేస్తారు. ముగ్గులు వేస్తారు, ఆ మహాలక్ష్మిని మీరు స్మరించుకుంటే అద్భుతమైన ముగ్గులు వస్తాయి మీకు వేయడం. లేకపోతే అంత చిందరవందరగా ఉంటాయి మీ ముగ్గులు. వంట చేస్తారు, అన్నపూర్ణ మాతను మీరు స్మరించుకోండి, ఇంకా ఆవిడ కంటే బాగా వంట చేసిన వాళ్ళు ఎవరుంటారండి? జగన్మాత, ఆ జగజ్జనని కంటే. అదే విధంగా ఎవరికైనా భిక్ష వేసినప్పుడు సాక్షాత్ అన్నపూర్ణ భోలేనాథ్కి భిక్ష పెట్టినట్టు మీరు భావం చేయండి. యద్భావం తద్భవతే అండి. మీరు దాంట్లో సంశయం పెట్టుకోవద్దు. ఏ విధంగా వాట్ యు థింక్ సో యు ఆర్. మనం ఏ విత్తనము మాకు నాటితే అదేగా చెట్టు వస్తుంది. లేకపోతే వేప విత్తనము నాటి మీరు మామిడి పళ్ళు చెట్టు, మామిడి చెట్టు, మామిడి చెట్టు అంటే వస్తుందండి? జపం చేయండి పోనీ కూర్చొని, అక్కడ రాదండి. వాట్ యు సో, వాట్ యు సో, సో యు రీప్. మీరు ఏది విత్తనం నాటితే అదే వస్తుంది. అందువలన వీళ్ళు నిరంతరము పంచమహాయజ్ఞాలు చేస్తారు. శాస్త్రబద్ధంగా, ధార్మికంగా, ధర్మబద్ధంగా సంపాదిస్తారు. ధర్మబద్ధంగా భోగములు కోరికలు తీర్చుకుంటారు. అంటే వీరికి నిత్య అనిత్య వస్తువుల మధ్య వివేకము స్పష్టంగా ఉంటుంది. అంటే ఈశ్వర కాని ప్రతిదీ నాశనం అవుతుందని వీళ్ళకి స్పష్టంగా తెలుస్తుంటది అనమాట. చూస్తున్న అనుభవం, పరీక్షలోక కర్మచిత. అందుకే సస్వన్నస్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మనా. స్వర్ణస్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మనా. భగవాన్ శంకరాచార్య మనీష పంచకంలో చెప్పారు, ఈ నిత్యానిత్య వివేకం చెయ్యటానికి ఎంతో సమయం పట్టదు. ఎందుకు? మనం ధార్మిక జీవితము ఒకవేళ గడిపి ఉన్నట్లయితే జీవితంలో మనకు ఎదురైన ప్రతి ఒక్క అనుభవాన్ని, దాని నుండి మీరు పాఠం, ఏమైనా జ్ఞానం, ఏమైనా అనుభవాన్ని నుండి మీరు నేర్చుకున్నట్లయితే మనం శాంతి, భద్రత, ఆనందాలు ప్రపంచము నుండి రావు, అవి ఈశ్వర దగ్గరే ఉన్నాయి. కాబట్టి మీకు స్పష్టత వచ్చేస్తుంది. ఎందుకు? రెండు ఉన్నాయి మన లక్ష్యాలు, ఒకటి ప్రపంచము, రెండు ఈశ్వర. ఈశ్వర దగ్గర ఉన్నదంతా నిత్యము శాశ్వతము, ప్రపంచంలో తాత్కాలు జిగులు మొగులు మెరుపులు అనమాట. వీళ్ళు మన పెళ్ళిళ్ళు పెడతాం మనం డెకరేషన్లు, ఆ మెరుపుల టైప్ అనమాట ఈ ప్రపంచం. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి వివేకవంతంగా తెలుసుకుంటారో వాళ్ళని మహాత్మానః అంటారు కృష్ణ పరమాత్మ. ఈ వివేకం ఎలా వచ్చింది? దైవీ ప్రకృతి ఆశ్రిత్యాహ అంటే దైవీ సంపత్తి అంటే సాధన చతుష్టయ సంపత్తి చెప్పాను కదా ముందు. దాన్ని పాటించడం వలన అంతకుముందు అవివేకులు రాక్షసీం ఆసురీం ఆశ్రితాహ అని చెప్పాం కదా. రాక్షస ఆసురీ గుణాలు రజోగుణం తమో గుణం సూచిస్తాయి. అంటే అసురులు రజోగుణం కలిగి ఉంటారు, రాక్షసులు తమో గుణం కలిగి ఉంటారు. ఈ రెండు మిక్సింగ్ కలిగి ఉన్న వాళ్ళే ఈ రెండు గ్రూపులు అనమాట. కానీ ఇక్కడ దైవీ సంపత్తి ఎవరిది? మీరందరూ సత్వగుణ సంపన్నులు, అందుకే మీరు దైవీ సంపత్తి. దైవీ సంపత్తి ఉన్నవారే దైవత్వం పొందుతారు. ఇది చిన్న లాజిక్.
రాక్షసి సంపత్తి ఉన్నవాళ్ళు రాక్షసులుగా రాక్షసత్వం పొందుతారు. అంతే కదండి. అందువలన ఈ దైవీ గుణం సత్వగుణాన్ని సూచిస్తుంది. అందువలన మనము కనీసం ఎవరైనా బలవంతం చేసినా కానీ మీరు నిషిద్ధమైనటువంటి కర్మలు, ధర్మ విరుద్ధ కర్మలు మీరు చెయ్యలేరు. మీ స్వభావం ఊరుకోదు. మీ హృదయం మిమ్మల్ని ఖండిస్తుంది, మీకు ఇబ్బంది పెడుతుంది, బాధిస్తుంది. అందువలన మీరు చెల్లించిపోతారు తప్ప ఈ యొక్క నిషిద్ధమైన కర్మలు మీరు చెయ్యరు. చేసిన ఒకవేళ కామ్యకర్మలు ఏదైనా అప్పటికప్పుడు చేసినా వెంటనే దాని నుంచి మీరు పాఠం నేర్చుకుంటారు. నిషిద్ధ కర్మలు అంటే మీ జీవితంలో చేయలేరు, అంతే. మా జ్ఞాత్వ, నన్ను తెలుసుకుంటారు, నేను వారి యొక్క అంతిమ లక్ష్యంగా ఉన్నాను అని చెప్పారు భగవాన్. చూసారా, ఎవరైతే దైవీ సంపత్తి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈశ్వరు యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకుంటారంట. ఇంతకీ నన్ను తెలుసుకుంటున్నా అన్నారు కదా కృష్ణ పరమాత్మ. ఎవరా నన్ను? నేను రాధా కృష్ణ, రాధే 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 రా, ఈ రాధే కృష్ణ లేకపోతే దేవకి వసుదేవుల పుత్రుడా? కాదు. మరేంటి? భూతాధిం. భూతాది అంటే జగత్తు సృష్టి స్థితి లయ కారణమైనటువంటి సర్వవ్యాపి చిదానంద రూప కృష్ణ అంటున్నాడు ఆయన ఇక్కడ మళ్ళీ. అందువలన మనం ఎక్కడ మళ్ళా పొరపాటు పడిపోయి కేవలము ఆదరం మధురం ఇక్కడ ఆగిపోతామని డౌట్ ఆయనకి. అందుకే పదే 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 భూతాది అంటే సృష్టికి ఆది కారణమైనటువంటి చైతన్య స్వరూపమైన నన్ను తెలుసుకుంటారు అంటున్నారు. ఇంతకీ అది ఏమిటి? అనంతము, అవ్యయం అంటే నాశనము కానిటువంటి శుద్ధ చైతన్య స్వరూపమే నా యొక్క స్వరూపము అని భగవాన్ శ్రీకృష్ణ చెప్పడం జరిగింది. అందువలన భీష్మ ద్రోణులు మరణం గురించి ఊహించుకునే భయపడిపోతున్న అర్జునుడు వారు నిజంగా మరణించలేదు, కానీ ముందే ఊహించుకుంటున్నాడు. నేను చంపేస్తానేమో, వాళ్ళు నన్ను చంపేస్తారేమో, వీళ్ళందరినీ నాశనం చేస్తానేమో, నేనే అందరిని చంపేసి అన్యాయం చేస్తున్నానేమో అని భ్రమలోన మొత్తం ఊహించుకుంటున్నాడు, ఇమాజినేషన్ అర్జున. కానీ నిజంగా వారి యొక్క తత్వం తెలుసుకుంటే చంపేవాడు ఎవరు, చనిపోయేవారు ఎవరు, ఇక్కడ ధర్మముకి అధర్మకు మధ్య యుద్ధం తప్ప అర్జునుడికి భీష్ముడికి మధ్య యుద్ధం కాదు అని ఆయనకి స్పష్టత అప్పుడు వస్తుంది అనమాట. అందువలన భజంతి అంటే జ్ఞాత్వ అంటే ఈశ్వరుని యొక్క స్వరూపతత్వం తెలుసుకొని నిరంతరం ఆయన్ని ప్రార్థిస్తారు, స్మరిస్తారు. ఎలా స్మరించాలి? అనన్య మనసః. ఏమండి, మేము ఈవేళ 108 సార్లు మాల తిప్పేశానండి, అయిపోయింది పని, ఇంక ఈశ్వరుతో నీకు సంబంధమే లేదు, అలా ఉండకూడదు. అనన్య మనసః అంటే కేవలం వేరే థాటు, వేరే చింతన లేకుండా ఏక చింతన, ఈశ్వర చింతనతో నిశ్చలమైన మనస్సుతో ఎవరైతే ఆ సమత్వ బుద్ధితో ఈశ్వరుని మీరు నిరంతరం స్మరిస్తారో వాళ్ళని అనన్య మనసః అంటారు. సో ఈ అనన్య మనస్సుతో ఉన్న వాళ్ళు నిరంతరం ఈశ్వరుని యొక్క తత్వం తెలుసుకొని ఈశ్వరునే భజిస్తారు. అంటే హే పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాహ, ఈ దైవీ సంపద అంటే సత్వగుణాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి మహాత్ములు నన్ను అంటే సర్వవ్యాపి చైతన్య స్వరూపాన్ని తెలుసుకొని ఏక చింతనతో నన్ను భజిస్తారు అంటున్నారు అన్నమాట. అద్భుతం. కాబట్టి ఇంకా వాళ్ళు ఏ విధంగా జీవితం కొనసాగిస్తారు ఈ మహాత్ములు అనే విషయాన్ని మళ్ళీ రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.